వెన్ వి వేర్ చిల్డ్రన్, అందుకే పౌలు అంటారు మనము పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల వలె ప్రవర్తించితిమి, పెరిగి పెద్దగా అయిన తర్వాత పెద్దవారి వలె ప్రవర్తించాలంటుంది. వి ఆల్ నో, పుట్టిన తర్వాత ఏ పిల్లలైనా కూడా వారికంటూ వారు ఆహారం కానీ పాలు కానీ, వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏడవడం. నేను మాట అంటున్నాను, ఇఫ్ యు ఆర్ స్టిల్ క్రైయింగ్ ఫర్ యువర్ సర్కమ్స్టాన్సెస్, యు ఆర్ స్టిల్ ఎ చైల్డ్. హల్లెలూయా. మీరు ఇంకా ఏడ్చే కోణంలోనే ఉన్నారు అంటే జీవితంలో దేనికైనా మీరు ఇంకా పిల్లలాగా ఉన్నారని అర్థం. దట్ డజంట్ మీన్ ఏడవద్దని నేను చెప్పట్లేదు, కన్నీళ్ళు విడవాలి అవసరమైన వాటి కొరకు. ఏంటి అవసరమైందంటే వాక్యం చెప్తా ఉంది, ఆత్మల కొరకు మాత్రమే భారం కలిగి ప్రార్థన చేయమంటుంది. హల్లెలూయా. ఇక దేనికి కూడా మన కన్నీళ్ళు విడడానికి వీల్లేదు. హల్లెలూయా. పిల్లగా ఉన్నప్పుడు మాటలు రావు కాబట్టి వారికి వచ్చిన భాష ఏంటంటే, పాలు కావాలన్నా, పోసుకున్నా, చేసుకున్నా. వెరీ గుడ్. ఆత్మీయంగా మనం కూడా పుట్టిన తర్వాత హౌ మెనీ ఆఫ్ us రికగ్నైజ్, ఓ మా డాడీ మా మమ్మీ అనుకున్నారు ఎవరైనా? పుట్టిన పిల్లలు ఎవరైనా? హలో, పుట్టిన పిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులను చూసి అయ్యో మా మమ్మీ మా డాడీ అన్నారా? ఎక్కడైనా చూసారా? కానీ కొద్ది కాలం అయిన తర్వాత పెరిగి పెద్ద అవుతా ఉన్న కొలది మమ్మీ ఎవరో తెలుస్తుంది, డాడీ ఎవరో, తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వెరీ గుడ్ నాన్న తెలుస్తాయి. ఎంతవరకు తెలుస్తుంది? ఆ పిల్లల వయసుకి వారి అవగాహన ఎంతవరకు ఉంటుందో అంతవరకే. వారికి మంచి చెడు కూడా అంతగా తెలియదు. దే డోంట్ నో. ఐ లవ్ దిస్ ఫెలో కెన్నీ. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దో హీ డజంట్ థింక్ ఇట్స్ గుడ్. ఇలాంటి వారి దేవుని రాజ్యం అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అంటే ఆ నిష్కలంకమైన నిష్కపటమైన మనస్సు. దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ ఆర్ సపోజ్ టు హ్యావ్. ఇలాంటి మనస్సు ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా ప్లాన్డ్గా ఎంత చెప్పాలో ఎట్లా చెప్పాలో, అది కపటము, కల్మషము, మోసముతో నిండినటువంటి మాటలు అవి. అట్లా నేను ఇష్టం వచ్చినట్టు పిల్లలాగా ప్రవర్తించండి అని చెప్పట్లేదు. డోంట్ యాక్ట్. గాడ్ నోస్ హూ యు ఆర్. యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడికి నువ్వెవరో బాగా తెలుసు. ఎంతమంది ఏకీపిస్తున్నారండి నాతో నీ రాత్రి? గాడ్ నోస్ హూ యూ ఎగ్జాక్ట్లీ ఆర్. అండ్ ఈ పిల్లలు పెద్దగా అవుతా ఉన్న కొలది పెరిగి వారి బాధ్యతలు నిదానంగా చదువులని, స్కూలని, ఆ తర్వాత ఇంట్లో పనులని, ఆ తర్వాత ట్యూషన్స్ అని, ఆ తర్వాత ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత స్కూల్ నుండి కాలేజ్ అని, కాలేజ్ అయిపోయిన తర్వాత డిగ్రీ అని, ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అని, అది అయిపోయిన తర్వాత డాక్టరేట్ అని, అది అయిపోయిన తర్వాత పిహెచ్డీలని, డాక్టరేట్లని, ఆ తర్వాత అంతా అయిన తర్వాత సగం బోడగుండా అయిన తర్వాత పిల్లగాడు కావాలని. ఆమెన్. మనం అలాంటి సమాజంలోనే ఉన్నాం. నో ప్రాబ్లం. హల్లెలూయా. వారి ఐడెంటిటీ క్రీస్తులో కావట్లేదు. వారి చదువులో, వారి ధనంలో, వారి హోదాలను చూసుకుంటా ఉన్నారు. అందుకే యేసుప్రభు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కానీ లోకం ఉల్టా పని చేస్తా ఉంది. యూ కెనాట్ వర్క్ లైక్ ద వరల్డ్ వర్క్స్. హల్లెలూయా. పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఏం కావాలో వాడికే తెలుసు. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని పెద్దవారు కాబట్టి గౌరవించి వాళ్ళని, అమ్మ ఇది చేస్తున్నాను నాన్న, ఇలా అనుకుంటున్నానని చెప్తారు. ఈ పెళ్ళి అయిన తర్వాత భార్య ఏం చెప్తే అది వింటారు, భర్త ఏం చెప్తే అది వింటారు. అది ఒక అండర్స్టాండింగ్ మీద. అండ్ దేర్ ఆర్ థింగ్స్, సర్టన్ థింగ్స్ భర్త తీసుకునే నిర్ణయాలు భర్త తీసుకుంటూ ఉంటాడు.
పెద్దవాడైన తర్వాత. అందరు చెప్పండి, పెద్దవారైన తర్వాత. హల్లెలూయా. నేనంటే ఎంతకాలం ఇంకా పిల్లలుగానే ఉందామా? ఏదో ప్రాబ్లం ఉందంటారు పిల్లలుగా ఉండిపోయినప్పుడు, ఎదగట్లేదండి. హల్లెలూయా. మనం ఎదగపోతే తల్లిదండ్రులకి భారమే, అందరికీ భారమే. అండ్ ద లార్డ్ వాంట్స్ us టు గ్రో అండ్ మెచ్యూర్. ఆత్మీయంగా కూడా మనం ఎదగాలని, మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ దేవుని వాక్యంని అర్థం చేసుకొని గ్రహించే విషయంలో ఇంకా పాపిని అనే దగ్గర కాదు, కానీ అక్కడ నుండి దేవుడు నన్ను పవిత్రపరిచాడు, నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి అని గుర్తించి నీతిని నువ్వు పాపివన్నీ నిన్ను గురించి నువ్వు ఒప్పుకున్న తర్వాత పాపంలోనే ఉంటావు, కానీ పాపాన్ని నువ్వు జయించలేవు. అక్క మీకు గుర్తుందో లేదో, ఐ టోల్డ్ మన ఈ ప్రేయర్ వెన్స్డే ప్రేయర్స్లో ఉదయం మనం జరిగే ప్రార్థనా కూడికలో ఐ టోల్డ్, సాక్ష్యం చెప్తా ఉన్నాను. మంజులక్క మీరు కూడా ఉన్నారనుకుంటాను, ఇంకా రిబ్కా సిస్టర్ కూడా ఉన్నారేమో తెలియదు, కానీ ఐ డోంట్ నో హౌ టు ఓవర్కమ్ సిన్. పాపాన్ని ఎలా జయించాలో అయిపోయింది. బాగా మనం విన్నాయం అనే టైంకి మళ్ళీ మూతి మీద వేసి కొట్టినట్టుగా అనిపించేది. ఎందుకంటే ద వర్డ్స్ యు ఆర్ కన్ఫెసింగ్, ద వెరీ వర్డ్స్ ఆర్ సేయింగ్ నేను పాపిని. ఏం పాపి? మళ్ళీ అది కూడా రక్షించబడిన. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో రక్షించబడిన పాపి అని ఉందా? నో, ద బైబిల్ డజంట్ కాల్ యూ యాజ్ సిన్నర్. ఇన్ ది న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధనలో నువ్వు రక్షించబడిన తర్వాత యు ఆర్ కాల్డ్ ఎ సెయింట్. నీవు దేవుని కుమారుడు అయ్యావు, నీతిమంతునిగా నిన్ను చేశాడు, పవిత్రునిగా చేశాడు. ఎప్పుడైతే అది మనం గ్రహిస్తామో ఆ లెవెల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా. హల్లెలూయా. పాపం ఎవరి మీద ప్రభుత్వం చేయదు? నీతిమంతుల మీద. నిన్ను నువ్వు పాపి 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 అనుకుంటా ఉంటే పాపమే ప్రభుత్వం చేస్తుంది. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నేను చెప్పే కొన్ని మాటలు ఇక్కడ కూర్చున్న వారికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, అర్థం కాకపోవచ్చు కూడా, బాధ కలిగించవచ్చు కూడా. అదేంటి మేము ఇంతకాలం ఈయన నమ్మాము, ఈయనే చెప్పాడు ఎన్నో మాటలు, ఏంటి ఏమైంది ఈయనకు అనుకోవచ్చు. ప్రత్యక్షత కలిగింది. పెద్దవాడిని అయ్యాను నేను వాక్యంలో, వయసులో కాదు. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ 40 years యంగ్. ఎంత? ఐఎమ్ జస్ట్ 40 years యంగ్, నాట్ ఓల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది పెద్దవాళ్ళు అవ్వాలండి. మీరు ఇంకా ఎంతకాలము పిల్లల్లాగా ఉంటారంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, పిల్లలాగానే ఉంటారా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందనంటుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనస్సు మారాలంటే నిన్న ధ్యానిస్తూ ఉన్నాం. దుర్ఘటన మనస్సు, నేరారోపణ మనస్సు. దుర్ఘటన మనస్సు ఎప్పుడో ఒక సంఘటన జరిగినందుకు దాన్ని మదిలో పెట్టుకొని, సపోజ్ ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మళ్ళీ ప్రయాణం చేసేటప్పుడు మనసులో అంత ఏముంటుంది? యాక్సిడెంట్ అవుతుందేమో. నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఏదో ప్రమాదం జరిగింది, ఏదో అది జరగరాంది, ఏదో ఇంట్లో జరిగింది కాబట్టి మళ్ళీ అదే మనసులో పెట్టుకొని ఉంటే, రిమెంబర్ ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ అ ఎక్స్పీరియన్స్. అదొక అనుభవం దేవుడు మనకిచ్చింది, నేర్పిస్తూ ఉన్నాడు. లోకంలో ఏంటి, ఏది శాశ్వతమైంది కాదు. లోకంలో అనిత్యత్వంలోనికి మనం చేర్చబడి ఉన్నాం, అనిత్య జీవుని మనం పొందుకొని ఉన్నాం. ఆ తర్వాత ఆ యొక్క ఆ పరిశుద్ధులతో కలిసి ఎక్కడికి వెళ్తూ ఉన్నాము? ఆ పునాదులు గల పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా మన పితరుడైన అబ్రహామును, మన తండ్రి అయిన అబ్రహాం, మన విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహామును ఒకరోజు కలుసుకోబోతున్నాం. అది మన నిరీక్షణ. ఎవ్రీ వన్ దట్ రిటన్ ఇన్ ద బైబిల్, ఎవరెవరైతే ప్రత్యేకంగా రాయబడి ఉన్నారో ఆ గుంపు అంతా కలవబోతున్నాం. హోషే గారు బాగున్నారా?
మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఫ్యూచర్ అది. కానీ ఈ లోకంలో మనం ప్రస్తుతానికి జీవించినంత కాలము దేవుడు ఇక్కడ మనకేం తక్కువ చేయలేదు. మనల్ని రాజ్య నివాసులుగా చేశారంటుంది వాక్యం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నాడు? పరలోక రాజ్యం మీ మధ్యలోనికి ఎట్లా వచ్చింది? కారులో వచ్చిందా? మేఘాల్లో వచ్చిందా? గుర్రాల మీద, రథాల మీద వచ్చిందా? ఎట్లా వచ్చిందనా? ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేను అంటాను, ఆ క్రీస్తు బాప్తిసం పొందిన నీలో నాలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం. బిగ్గరగా చప్పులు కూడా దేవుని నామని గనపడతామా? హల్లెలూయా. యూ టేక్ డొమినియన్ ఓవర్ ద సిచ్యువేషన్స్. నీవు అధికారాన్ని పొందుకోవాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ. అప్పుడు దేవుని రాజ్యం పనిచేస్తూ ఉంటుంది. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్, గాడ్ విల్ గివ్ యూ ఫేవర్, గాడ్ విల్ గివ్ యూ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. నీకు కావాల్సిన జ్ఞానము, వివేచన అన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? నేను దేవుని రాజ్యం నాలో ఉంది, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని రాజ్యం ఉన్నాను. దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగోలు, వాళ్ళకి ఎవరు చెప్పారమ్మా దేవుని రాజ్యం వాళ్ళతో ఉందని? కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడున్న ఏ స్థితిలో ఉన్నా రిమెంబర్, దేవుని రాజ్యమును నువ్వు మోసుకుంటున్నావు. హల్లెలూయా. ఆ మనస్సు కలగాలంటే ఈ మనస్సు పోవాలి ఫస్ట్. ఆ రూపాంతరపు చెందిన మనస్సు కలగకపోతే ఏమైపోతుందంటే, ఈ మిగతా ఏ మనస్సు అయితే మనం మోస్తూ ఉన్నామో, భరిస్తూ ఉన్నామో, ఆ రాజ్యాన్ని చూడనివ్వకుండా మనల్ని, ఆ క్లియర్ విజన్ తేటగా చూడకుండా ఎప్పటికప్పుడు మస్కగా కనిపించనట్లుగా, ఎందుకు ఆ క్లారిటీ రావట్లేదు? ఎందుకు ఆ ధైర్యం కలగట్లేదు? ఎందుకు ఆ అపనమ్మకం ఇంకా కలుగుతుంది అంటే, ఆ క్లియర్గా మనం చూడలేకపోతా ఉన్నాం కాబట్టి. ఆ క్లియర్గా మనం చూడగలగాలంటే ఈ మనసు రూపాంతరము పొందాలి, నూతన మగుట వలన. ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము, సంపూర్ణమైన చిత్తం ఏదో ఎరిగి పరీక్షించమంటున్నాడు. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. చెప్పండి, నా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుచున్నాను. మీరు ఆ మాట అన్నప్పుడు ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రూపాంతరపు కొండ మీద ఎట్లయితే ఏలియా ప్రవక్తతోని, మోషే గారితో మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత దేవుని స్వరము వినిపించిందంట. నీవు అలాంటి క్యాండిడేట్ ఈ లోకంలో. మీకు అర్థమవుతుందో లేదో? హల్లెలూయా. యూ క్యారీ ద సేమ్ పవర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ జస్ట్ యాజ్ జీసస్ డిడ్. ఈ లోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో. మొదటి యోహాను పత్రిక 4:17 వచనం చదువుతారమ్మా? మొదటి యోహాను పత్రిక 4:17 వచనం. థ్యాంక్ యూ లార్డ్. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన పరిపూర్ణము చేయబడి ఉన్నది. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా, అందరు చెప్పండి, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఏంటంట? మనము కూడా. చెప్పాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి, నేను కూడా ఈ లోకంలో. ఎక్కడన్నాడు? పరలోకంలో అన్నాడా? ఎక్కడ అంటున్నారమ్మా? యేసు ప్రభు పరలోకంగా వచ్చినాక స్వస్థత చేస్తానన్నాడా? నువ్వు పరలోక రాజ్యానికి వచ్చినాక నీ కిడ్నీలు వేస్తా అన్నాడా? పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత నీ కాళ్ళు బాగు చేస్తా అన్నాడా? పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత నీ గుడ్డితనం తీస్తా అన్నాడా? పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినా చూద్దాం అన్నాడా? ప్రస్తుతాన్ని నీ ఆత్మలోనే వర్ధిల్లు అన్నాడా? ఓ, హీ మేడ్ షూర్ హీ సప్లైడ్ ఎవ్రీ నీడ్. అక్కడ వారికి ఉన్న ప్రతి అవసరత అక్కడ మేలు చేసిన దేవుడై ఉన్నాడు. ఆ మేలు చేయడానికి నన్ను పిలిచాడు. కానీ ఏమైపోయిందంటే, పాలు తాగే పిల్లలాగే ఉండిపోయాం. పాలు విడిచి బిర్యానీ తిందురుగాక, వాక్యం అనే బిర్యానీ. హల్లెలూయా. దిస్ ఈజ్ అమేజింగ్. దేవుని వాక్యం ఆ గ్రహింపు కలుగుతూ ఉన్న కొలది, ఈవెన్ మై సెల్ఫ్, నేను ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దీన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు, ఐఎమ్ ఇన్ వండర్. చాలాసార్లు ఇక్కడ నిలబడినప్పుడు కొన్ని మాటలు అయితే అక్కడికక్కడ దేవుడు ప్రత్యక్షత ఇస్తూ ఉంటారు.
నేను సిద్ధపడింది ఎంతైనా ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత, ఇక్కడ మీ ముందు నిలబడిన తర్వాత పరిశుద్ధ, బికాజ్ ఐ ప్రే లార్డ్ యూ హ్యావ్ ప్రామిస్డ్. మీరేం మాట్లాడాలో సిద్ధపడొద్దు అన్నారు. నేను వాక్యం నాలో మదిలో వెలుగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ నిలబడి నువ్వు యూ స్పీక్ టు దెమ్, ఎందుకంటే మీరు మాట్లాడితేనే కార్యం జరుగుతుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రత్యక్షతలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇక్కడ నిలబడ్డాక దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. నేనే షాక్ అయిపోతాను, అరే అవును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మీరును ఏదమ్మా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. నేను కూడా చెప్తారా, నేను కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మేక్ ఇట్ పర్సనల్, అట్టివాడనై ఉన్నాను. ఎట్టివాడంట యేసు ప్రభు ఎట్లాంటి వాడు, నువ్వు కూడా అట్లాంటి వాడు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, వాక్యము పుట్టినవాడికి వేరే ఉంటుంది, కొత్తగా పుట్టిన తర్వాత ఎదిగే వారికి వేరే ఉంటుంది, ఎదిగి పెద్దగా అయిన వారికి ఇంకోటి వేరేది ఉంటుంది. అందుకే యోహాను పత్రికలో అనుకుంటాను, పిల్లలారా మీకు రాయిస్తున్నాను అంటాడు, పెద్దలారా తండ్రులారా మీకు రాయిస్తున్నాను అంటాడు. తర్వాత ఏమన్నాడు, యవనస్తులారా మీకు రాయిస్తున్నాను. ఆ తర్వాత చిన్నపిల్లలారా మీకు. దెర్ ఆర్ లెవెల్స్. ఈ మందిరంలో పుట్టి పెరిగి గాడ్ వాంట్స్ us టు ఎంజాయ్ దిస్ లైఫ్. ఆత్మీయంగా నేను మాట్లాడేది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. ఈ జీవితంలో ప్రతీది కూడా ఆత్మీయ కోణంలో చూడగలగాలి మన జీవితంలో. అంటే అప్పుడు నువ్వు ఎదిగావని అర్థం. హల్లెలూయా. నిన్ను ఎవరైనా చంపాలని చూశారనుకో, మనిషిని చూడడం కాదు, సాతాను కానీ ఈ పని అని చెప్పాలి. ఫలానా వ్యక్తి చంపడానికి చూశారు, అది కాదు, నువ్వు ఇంకా ఎదగలేదు. హల్లెలూయా. ఫలానా వ్యక్తి చంపడానికి చూశారని చెప్పడం కాదు, చంపబోతున్నారని నీకు ముందే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది తంత్రములన్నీ ముందుగా బయలుపరిచే దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారమ్మా? తన సేవకులకు ప్రవక్తలకు తెలియకుండా దేవుడు ఏ కార్యం కూడా చేయడంట. హీ రివీల్స్ ద థింగ్స్ దట్ ఆర్ గోనా హ్యాపెన్. ఏం జరగబోతున్నాయో కూడా చెప్పే దేవుడు అయినాడు. ఆ లెవెల్, ఆ స్టేజ్, ఆ ఇంటిమసీలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఇది? మన మనస్సు మారి ఎప్పటికప్పుడు నాకు నేను చెప్పుకోవాలి, మీకు మీరు చెప్పుకోవాలి, ఎవరికి వారు ఏం చెప్పుకోవాలి? ఈ హృదయం మంచి నేలగా ఉండును గాక. వాక్యం విన్న ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటా ఉన్నట్టుగా యోగ్యమైన మంచి మనస్సు నాకు కలుగును గాక. నీ వాక్యము లోపల నాటబడినది, నా ఆత్మను రక్షించుటకు శక్తి గలదు ప్రభువా అని చెప్పాలి. హల్లెలూయా. తర్వాత నా ఉత్తమమును అనుకూలమును దేవుని సంపూర్ణమైన చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని నా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుచున్నాను నేను అని నమ్మాలి మీరు. మొదటిది దుర్ఘటన మనసు, రెండవది నేరారోపణ మనసు. ఎప్పుడో ఏదో చేసిన పొరపాటుకి జీవితకాలం అంతా కూడా నేరారోపణ. మనుషులు ముగ్గురు చేస్తారు నేరారోపణ. ఒకటి అపవాది సాతాను, మామూలుగా ఎప్పుడు వాడి మీద వేస్తూ ఉంటాం కదా, ఫస్ట్ వాడు. రెండవది నువ్వు బాగా ప్రేమించి నువ్వు ఇష్టపడే వాళ్ళే, ఎవరో బయట వాళ్ళు కాదు. హల్లెలూయా. అంటే నీకు బాగా, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైనా ఈ లోకంలో, అందరు చెప్పండి, ఎవరైనా. మొదట ఎవరు నేరారోపణ చేస్తాడు? అపవాది. రెండోది ఎవరు చెప్పండి? ఎవరైనా కూడా. ఎవరైనా కూడా. నీకు ఇష్టమా ఇష్టం లేదు అక్కర్లేదు, ఎవరైనా కూడా. మూడోది ఎవరు తెలుసా? నువ్వే. హల్లెలూయా. నీ గురించి నీవే తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటావు, నీ గురించి నీవే తప్పుగా ఆలోచిస్తూ ఉంటావు, నీ గురించి నీవే తప్పుగా పలుకుతూ ఉంటావు. ఈ నేరారోపణ మనస్సు ఉండడానికి వీల్లేదు. ఈ మనస్సు నీవు గ్రహించగానే దేవుడు నన్ను నూతన సృష్టిగా చేశాడు, నాకు నూతన మనస్సు కలుగునుగా కాని పలకాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా క్రమము లేని మనస్సు. అందరు చెప్తారా? ఏం మనస్సు?
దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం చాలా మందికి. ఈ క్రమశిక్షణ లేకుండా క్రైస్తవ జీవితంలో ఏది కూడా సాధించలేం. ఇట్స్ ఆల్ ఇన్ ద డిసిప్లిన్ వీ టేక్. ఏదైనా కావచ్చు, నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ మానసిక స్థితి కావచ్చు, నీ శరీర పరిస్థితి కావచ్చు. ఈ 5 కోణాలు ఏవైతే మనము నేర్చుకున్నామో, నీ రిలేషన్షిప్ కావచ్చు, ఆ తర్వాత నీ ఫైనాన్సెస్ కూడా కావచ్చు. హల్లెలూయా. అందరు చెప్తామా? క్రమము లేని మనస్సు కొట్టివేయబడును గాక. నా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపు మనసు కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:40 చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:40. సమస్తము నుండి చదువునానా. సమస్తమును వాక్యం చెప్తా ఉంది, సమస్తమును. మన జీవితంలో ఏదైనా కావచ్చు. అక్కడ కాంటెక్స్ట్లో చూసినట్టయితే ఈ యొక్క పత్రికలో, ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకంగా వరముల గురించి మాట్లాడుతూ, ప్రేమను గురించి మాట్లాడుతూ, సంఘములో క్రమముగా అన్ని జరగాలని చెప్తా ఉన్నాడు. కానీ వాక్యం అంటుంది సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగని. నీకు నువ్వు చెప్పాలి మర్యాద ప్రవర్తించని, పక్కన వాళ్ళకి చెప్పడం కాదు. నువ్వు ఎప్పుడైతే మర్యాదగా సెట్ అయిపోతావో పక్కనోడు కూడా సెట్ అయిపోతాడు. అట్లా అది దేవుని రాజ్యం పనిచేసే తీరు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు సెట్ అయితే నేను సెట్. కుదరదు. హల్లెలూయా. నాకు నేను చెప్పుకుంటా ఉంటాను, మర్యాదగా సెట్ అయిపోయేదున్నా కూడా నా శరీరంలో కావచ్చు, నా మనసు కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, నా తలంపులు కావచ్చు, నా హృదయం కావచ్చు, నాకు నేను చెప్తా ఉన్నాను, ఐ కమాండ్ యూ, సెట్ అయిపో యేసు నామంలో. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినలుగా చెరపడతా ఉన్నానంట నేను. హల్లెలూయా. ఎప్పుడైతే నేను వాక్యంలో ఫిట్ అయిపోతానో మిగతా అన్నీ కూడా ఫిట్ అయిపోతాయి. నా చుట్టూ నా జీవితం అంతా కూడా సెట్ అయిపోతుంది. ఎంతమంది అర్థమవుతుందండి? హల్లెలూయా. వాళ్ళు మారాలి, వీళ్ళు ఇలా చేశారు, ఎవరేం చేయలేదు. నువ్వు వాక్యంలో ఫిట్ అయిన తర్వాత నీ చుట్టూ పరిస్థితులు కూడా సెట్ అయిపోతాయి. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఇతరులు మీకు ఏం చేయగోరుచున్నారో మీరు వారికి మొదట. మనం అది చేయము, ఎందుకంటే మన క్రమశిక్షణ నచ్చదు. అండ్ ఇట్స్ ఎ డిసిప్లిన్. మిలిటరీలో నేర్పిస్తారు, ఆర్మీలో ఉండాలంటే చిన్న విషయం కాదు. ఆర్మీలో పనిచేయాలన్నా, పోలీస్ శాఖలో పనిచేయాలన్నా కూడా ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ జాబ్. ఎట్లా తీస్తారు, పులుసు తీస్తారు అక్కడ. ఉదయాన్నే లేపే విషయంలో, పరిగెత్తించే విషయంలో, వాళ్ళ క్రమము, శిక్షణ, ప్రతీది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ డిసిప్లిన్, ఇన్ ఆర్డర్, మర్యాదగా. అండ్ వాళ్ళకి ఆ క్రమం తెలుసు, ఆ మర్యాద తెలుసు. ఆ తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ని ఎలా సెల్యూట్ చేయాలో, ఎలా గౌరవించాలో, ఎక్కడ పెట్టాలో, మా మనిషేగా అని అనుకోరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా సెల్యూట్ చేయకపోతే. కనీసం వాళ్ళ పై ఆఫీసర్కి, అధికారికి ఏంటి, సెల్యూట్ చేయకపోతే మర్చిపోయినా వాడు ఏదన్నా ఇబ్బందిలో ఉన్నా కూడా డిసిప్లినరీ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ దెమ్. సస్పెండ్ చేస్తారు, 1 వారం రోజులు, 10 రోజులు ఇంట్లో కూర్చోబెడతారు, జీతం కూడా కొట్టేస్తారు. అంటే ఆ క్రమశిక్షణ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఆల్ దట్ స్టఫ్. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు చూడండి. అంటే దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలు బలాత్కారంగా పట్టబడుతుంది అంటుంది. ఎలాంటి క్రమశిక్షణ మనం కలిగి ఉన్నాం. రోజు బైబిల్ చదివే విషయంలో, బైబిల్ ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ రీడింగ్ ద బైబిల్, ధ్యానించే విషయంలో. ఎందుకంటే వాక్యము దివారాత్రములు ధ్యానించువారంటుంది, కానీ చదివే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. థ్యాంక్ గాడ్ ఫర్ రెవల్యూషన్. హల్లెలూయా. చదవడం పెద్ద విషయం కాదు, గ్రహించాలంటే దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, నెమరేస్తూనే ఉండాలి. నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటారు. యెహోవా నామము బలమైన దుర్గం అంటుంది. ఈ క్రమశిక్షణ లేని మనసు, అక్కడ ఏమంటున్నాడు పౌలు 1 కొరింథీ 14:40 సమస్తమును మర్యాదగాను, అందరు చెప్తామా, మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. నీకు నువ్వు చెప్పుకోవాలి ఆ మాట. హల్లెలూయా.
నాకు నేను చెప్పుకుంటున్నాను, నీకు నువ్వు, అందరికి ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా. అందుకే వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్. మీ రక్షణను మీరు భయముతో వణుకుతో కొనసాగించండి అంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే క్రమము లేని మనస్సు పోవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఇందాక క్రమము లేని మనసు అని అంటున్నాం. ఎవని మనస్సు నీ మీద, ఆయన మీద ఆనుకోవడం ఒక్కరోజు అయిపోయే పని కాదు అది. యోహాను శిష్యుడు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన మీదే ఆనుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. అంటే నీవు ఆయన హృదయాన్ని వినేవాడిగా ఉండాలి. ఆయన హృదయానుసారుడైన దావీదులాగా మారిపోదువుగాక. హల్లెలూయా. నువ్వు ఆయన మనస్సు కలిగి ఉండాలంటే, ఆయన మీద నీ మనస్సు ఉండాలంటే ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. నేను చెప్పాను కదా, హృదయం నుండి మైండ్కి 8 ఇంచులు. అండ్ నెంబర్ 8 ఈజ్ న్యూ బిగినింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, మైక్లో చదువుతాలి, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎంతమందికి కావాలండి? బయటికి వెళ్ళాలంటే భయం, ఊరికి వెళ్ళాలంటే భయం, బండి నడిపేయాలంటే భయం. ఈ రోజులు నిన్న మేము ఏదో బయటికి వెళ్ళి తినేసి వస్తూ ఉన్నాం మేము అందరం. కొంతమంది అట్లా కొత్తపేట ఎక్కడో ఎన్టీఆర్ నగర్ దాటిన తర్వాత ఎక్కడో చైతన్యపూర్ ఎక్కడో కానీ తెలియదు, ఆ బండి మీద వాడు ఇండికేటర్ లెఫ్ట్కి వేసుకున్నాడు, రైట్కి వెళ్ళాడు. వెనకాల నుండి 2 పిల్లలు వాడు ఇటు వెళ్తున్నాడు కదా అని మా కార్ పక్కనే ఉంది. వీడు ఇండికేటర్ ఇట్టేసాడని వాళ్ళు ఏం చేశారు, ఇటు వస్తాడేమో అనుకో అటు నుండి వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు చాలా స్పీడ్లో ఉన్నారు బండి. వీడు ఇటేసుకొని అటు వెళ్ళిపోయాడు. వాని మనసు ఎక్కడుందో ఆలోచించండి. నువ్వు నడిపేటప్పుడు బండి, నీ మనసు బండి మీద, రోడ్డు మీదే ఉండాలి. హల్లెలూయా. క్రమశిక్షణ. నువ్వు ఏ పని చేసినో దాని మీద పూర్ణ మనస్సుతో చేయమంటుంది దేవుని వాక్యం. ఈ ఫోన్, ఈ చెవు పోగులేవో అంటారు, డాడీ కోపం. 2 చెవుల్లో దట్టాలు పెట్టుకుంటారంట డాడీ. ఇయర్ ఫోన్స్, వాడికి ట్రాఫిక్ హార్న్ వినిపించదు, పక్కన ఎవడు వస్తున్నాడో తెలీదు, వెనక ఎవడున్నాడో తెలీదు. వీడు మాట్లాడుతూ ఉంటాడు, ఇంకొకడు ఉంటాడు బండి మీద, కారులో. మనం వెనకాల ముందు ఎవరో ఉన్నారనుకోని మనం ఆగుతుంటాం, వాడు ఇట్లా ఉంటాడు. చెప్పు, ఏంట్రా చెప్పు, నేను ఇంట్లో చెప్పుకుంటారా బాబు. క్రమశిక్షణ లేని మనస్సు, దీని ద్వారా వాడికి నష్టము, ఇంకా వేరే వాళ్ళకి కూడా నష్టమే. నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను. అవన్నీ మనలో ఇంకా ఆత్మీయ విషయాల్లో, రిలేషన్షిప్స్లో, ఫైనాన్సెస్, ఆ తర్వాత మానసికంగా కూడా యు గెట్ డిస్టర్బ్డ్ వెరీ ఈజీ. ఎవరో ఏదో అనగానే మనం మనసు పాడైపోద్ది. ఎవరేమన్నా కూడా నీవు క్రీస్తులో ఎవరు, అది గుర్తించు. క్రీస్తులో నీవు అత్యధిక విజయము పొందినవాడు అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. క్రీస్తులో నీవు నీతిమంతుడు అంటుంది వాక్యం. హల్లెలూయా. క్రీస్తులో నీకు స్వస్థత, ఆరోగ్యము కలిగిందంటుంది వాక్యం. హల్లెలూయా. క్రీస్తులో నీవు ఆయన కుమారుడవై ఉన్నావంటుంది దేవుని వాక్యం. ఆయన పిల్లలగుటకు అధికారం అంట. సమస్తమును మర్యాదగా జరిగించమంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడమ్మా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదే, హల్లెలూయా. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసము, నీ చదువు మీద, నీ డబ్బు మీద, నీ ఉద్యోగం మీద, నీ హోదా మీద, నీ బిల్డింగ్ మీద, నీకు ఉన్న బండి మీద, నీకు ఏదో ఉందని దాని మీద పెట్టకు మనసు. అది దేవుడిచ్చిందని చెప్పు. హల్లెలూయా. ఎప్పుడేవి ఎట్లా కాకి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతే తెలీదు, కానీ ఆయన నీతో ఉంటే అన్నీ నీ వెనకాల వస్తూ ఉంటాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, వాటి వెనక పోకండిరా, అవి ఎప్పుడు ఏమైతే తెలియదు, నా మీద, హల్లెలూయా, నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదివాను.
1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నాడు గనుక ఆయన మీ మీద చింత వేయుడి. యావత్తు కూడా. ఇది క్రమశిక్షణలో భాగం. ఎవరిని గురించి చింతపడుతున్నారంట? హల్లెలూయా. నీకు చింత అవసరం లేదని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇది ఈ చింత మన శరీరానికి కుళ్ళు, అనారోగ్యాలు, మానసికంగా వేదన, నిద్రలేని రాత్రులు, కదిలిస్తే కన్నీళ్ళు, ఎవరు అర్థం చేసుకోవట్లేదనే బాధ, దుఃఖము, ఆ ఒంటరి. నో, యు ఆర్ నాట్ అలోన్. ట్రస్ట్ మీ. నీవు ఒంటరిగా వాడువుగా దేవుడు ఎందుకు చేశాడంటే 1000 మందిగా చేయడానికి. వారిలో ఒంటరి అయిన వారు ఏమంటుంది వాక్యము? ఎవ్రీ టైమ్ యూ ఫీల్ అలోన్ వాడికి చెప్పాలి, నేను ఒంటరిని కాదు, 1000 మందితో సమానం యేసు నామములో. హల్లెలూయా. అందరూ వదిలేసి వెళ్ళిపోయాడు, నీ బతికే బాగాలేదు చెప్పాలి, నేను ఒంటరిని నీకు కనిపిస్తున్నానేమో కానీ నేను 1000 మంది నన్ను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రమశిక్షణ ఏంటంటే ఆయన నా గురించి నా దేవుడు నా గురించి చింతిస్తున్నాడంట. నేను ఎందుకు చింతించాలి? నా చింత ఏదైనా ఉంటే ఇదిగో ప్రభువా. క్రమశిక్షణ కలిగిన మనసు ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో కూడా, నాట్ జస్ట్ ఇన్ వన్ థింగ్. ఒక దాంట్లో ఉండే ఒక దాంట్లో లేకుండా కాదు, ప్రతి దాంట్లో కూడా నూతన మనస్సు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఊహించే మనస్సు. ఏం మనసు? అబ్బా, ఊహించలేనిది, ఆహ్లాదమైనది, ఎన్నెన్నో మేలులు, ఇవన్నీ కావాలా? అయితే ఊహించడం మానేసే. ఏంటంట? ఊహించలేనిది నీకు కలగాలంటే నువ్వు ఊహించడం మానేయి. హల్లెలూయా. నేనేం ఊహించడం మానేయమంటున్నానంటే, కొంతమంది ఉంటారు, ఎదుటి వ్యక్తి ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోయినా వాళ్ళు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు అంటే వాళ్ళు నా గురించి ఏమో అనుకుంటున్నారు, అంటే వాళ్ళు నన్ను ఏదో అనుకున్నారు, నన్ను తక్కువ అంచనా వేశారు. ఏదో నేను మొన్న కుమారి చెప్తా ఉంది, నాకు ఒక విషయం చెప్పింది, అన్న ఇది నా ప్రాబ్లం అన్న అంటే, అయ్యో బిడ్డ సారీ, నేనైతే బాధపడ్డాను కొన్నిసార్లు, ఏంది మాట్లాడుతూ ఉంటే అనుకున్నాను. ఓ చిన్న విషయం, ఏదో మా ఇద్దరి మధ్యలో పర్సనల్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎప్పుడైతే అది అర్థమైందో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంత బుద్ధి లేని వాళ్ళం కదా మనం, ఎంత తొందరగా ఊహిస్తూ ఉంటాం, ఊరికి ఏదో మన సొంతంగా ఊహించుకుంటాం. నీకు తెలియకపోతే నోరు మూసుకొని కూర్చో, ఊహించకు కూడా. వాళ్ళు అట్లా అనుకున్నారని నీకు తెలుసా? వాళ్ళ మనుషులు నువ్వు తొంగి చూసావా? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వాళ్ళే ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళే ఇబ్బందిలో ఎవరు ఉండడానికి వీలేదు. హల్లెలూయా. వాళ్ళ మనసు ఎక్కడ సంతోషంగా ఉందో, ఎక్కడ ఉన్నారో వాళ్ళు. మేబీ ప్రైజ్ లార్డ్ చెప్పలేదేమో, నువ్వు వెళ్ళి చెప్పు, మళ్ళీ చెప్పు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్, మామా కమ్ ఫాస్ట్, ప్రైజ్ ద లార్డ్. చెప్పాడా లేదా వచ్చి? మళ్ళీ ప్రయత్నం చేయి, తప్పేం లేదు. కానీ నీ మనసులో అంతా ఊహిస్తూ ఉంటావు, వాళ్ళు నాతో మాట్లాడలేదు అంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఉంటారు. ఎవరితో? ఇంకోళ్ళని కనెక్ట్ చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏదో వీళ్ళకి చెప్పే ఉంటారు. ఒక్క ప్రైజ్ ద లార్డ్ పోయి ఊహించే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదు, నేను చర్చికి రాను. ఒరే, రక్షణ ఇచ్చింది యేసు ప్రభువా వాళ్ళ? నీకోసం రక్తంగా ఇచ్చింది యేసు ప్రభువా వాళ్ళ? హల్లెలూయా. అసలు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే చర్చ్ మానేయడం చాలా సింపుల్ అయిపోయింది. అట్లా అన్నారు కదా, మేము చర్చ్ రాకు పో. నేను అట్లా అంటున్నాను, లోపల నాకు తెలుసు వద్దనుకుంటాను లోపల, కాకపోతే బయటికి అనాలి కాబట్టి అంటాను. పోతే పో, భయమా ఏంటి? ధైర్యం తెలుసా? ఎక్కడికి పోరు, మా దగ్గరికే వస్తారు. నేను ఇక్కడ సత్యం ఉంది కాబట్టి. హల్లెలూయా. వాళ్ళని ఇక్కడ దేవుడు నాటాడు కాబట్టి సాతాను అటు ఇటు గలిబిలి చేసినా ఎట్టుపోయిన ఇటు రావాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. అదే అంటారు చూడండి, ఏ గూటికి చెందిన పక్షి ఆ గూటిలోనే రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించే మనస్సు, నూతన మనస్సు కలుగును గాక.
సామెతలు 3:5 అందరికీ తెలుసు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, ఎలా అంట, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక. వెన్ యూ ఫీల్ లైక్ ఊహించాలనే ఆ ఊహ నీకు ఏదో తప్పుడుగా కలగగానే, నేను నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని యెహోవా యందు నమ్మిక ఉంచుతాను, ఆ బ్రదర్ వాళ్ళు నాతో సమాధాన పడతారు, ఆ సిస్టర్ వాళ్ళు నాతో సమాధాన పడతారు, దేవుడు నాకు సమాధానాన్ని అధికారులుగా ఇచ్చాడు, నాకు సమాధానమే వెంటాడుతుంది, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానమే కలుగుతుంది, అక్కడ న్యాయం చేస్తాడు దేవుడు. ఇది నీ మనస్సు, ఇది నూతన మనస్సు. హల్లెలూయా. వాళ్ళు ఇట్లా పెడితే నేను ఇట్లా పెడతానంటే కాదు. హల్లెలూయా. ఏంటి, వాళ్ళు ఇట్లా పెడితే ఇట్లా పెడతా అంటే ఎట్లా? ఇంకే వెళ్ళి గట్టి కౌగిలించుకోవాలి, నీ నూతన మనసు కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడరు. నేనైతే కొన్ని దినాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. వాళ్ళకి ఇష్టం లేదని నాకు తెలుసు, కావాలని పోయి గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతున్నాను నేనైతే. వాళ్ళ బొగ్గ మీద ముద్దు పెడుతున్నాను ఖచ్చితంగా. ఏంటి, నీలో ప్రేమ ఉంది, సాతాన్ గాడు ఏదో చేస్తూ ఉన్నాడు గలిబిలి, అది నీకు తెలిసి నీవు జ్ఞానంగా ఉన్నప్పుడు ఎందుకు కోల్పోతావు ఒక మనిషి నీ జీవితంలో? ఖచ్చితంగా వెళ్ళి నీ ప్రేమ వ్యక్తపరచు. అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకుంటారని నమ్ము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు, ఎలా అంట, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారంట? అందరు చెప్పాలి, నా త్రోవలు సరళం అవుతున్నాయి ఈ రాత్రి. ఈజ్ మేకింగ్ ఏ వే వేర్ దేర్ సీమ్స్ టు బీ నో వే. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు, మీకు ఎక్కడున్నారో తెలియదు, నా త్రోవలు సరళం అవుతున్నాయి అనే మాటలో ఎంత గొప్ప శక్తి ఉందో మీకు అర్థం కావట్లేదండి. హల్లెలూయా. మీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి సాగబోతా ఉంది యేసు నామములో. హల్లెలూయా. ఏ విషయాలు నీ జీవితంలో నిలిచిపోయాయి, వెన్ యూ ఫీల్ కంజెస్టెడ్, వెన్ యూ ఫీల్ లైక్ యు ఆర్ ట్రాప్డ్, వాళ్ళకే తెలుస్తుంది అది. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ మార్గములు సరళమవును గాక. బికాస్ యూ హ్యావ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నీవు యెహోవా యందు నీ పూర్ణ మనస్సుతో హృదయంతో నమ్మిక ఉంచావు కాబట్టి నీ త్రోవలన్నీ సరళమైపోను గాక. చదువునాను, కంటిన్యూ. జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఇది మనం అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. అయితే ఇంకోటి అనుకోవచ్చు, నేను జ్ఞానిని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్ ద విజ్డమ్ ఐ పొజెస్ ఈస్ హూస్? దేవుని. యేసు ప్రభు ఏమన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానంతో నిన్ను నడుస్తూ ఉన్నావు యేసు నామములో. హల్లెలూయా. మన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మనకు. హల్లెలూయా. సో నా జ్ఞానం అంతా కూడా కొట్టేయాలి యేసు నామములో. హల్లెలూయా. చెప్పాలి, పైనుండి వచ్చి జ్ఞానంతో నేను ప్రవర్తిస్తాను, పైనుండి వచ్చి జ్ఞానముతో నేను ఆలోచిస్తున్నాను, పైనుండి వచ్చిన జ్ఞానముతో నేను నిర్ణయాలు తీసుకుంటాను నా జీవితంలో, పైనుండి వచ్చి జ్ఞానముతో నేను ఆలోచన చెప్తాను మనుషులకు, పైనుండి వచ్చి జ్ఞానముతోనే నా జీవితకాలం అంతా కూడా నేను బ్రతుకుతాను. See these confessions, ఎప్పుడైతే మీరు పలుకుతూ ఉంటారో ఈ పలకడం ద్వారా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మేనిఫెస్టెడ్. ఎట్లా అయితే వాక్యము శరీరధారి అయిందో నీ శరీరంలో దేవుని వాక్యము బలంగా ప్రభావితంగా పనిచేస్తాం. క్రియాశీలిక సామర్థ్యముతో దేవుని వాక్యము బలము గలదై, రెండంచుల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను మూలుగను సహితము దూరుచు హృదయంలో ఉన్న ఆలోచనలన్నింటినీ పరిశోధిస్తూ నేను నడిపించేదిగా ఉంది. ఆ పైనుండి వచ్చి జ్ఞానం మాత్రం మనల్ని నడిపించును గాక. చదువునాను, కంటిన్యూ. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనం ఏది కూడా ఉండడానికి లేదు మనలో. పక్కన వాళ్ళు చూసేప్పటిని నాలో చెడుతనం ఆయన తీసేశాడు. నేను మాట అంటానండి, మనలో ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి వచ్చాడా లేదా ఆయన? ఎంతమంది నమ్ముతున్నారు ఆయన్ని తీయడానికి వచ్చాడు యేసు ప్రభు అని? మనల్ని మనం రక్షించుకోలేమని తెలిసే ఆయన వచ్చాడు కదా. ఆయన వచ్చి ఆయన కార్యం, ఆయన పని ఫినిష్ చేశాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, అందుకే ఎవడైతే
నోటితో ఒప్పుకొని, నోటితో ఏం ఒప్పుకోవాలి? దేవుని వాక్యం ఒప్పుకోవాలి. ఏం చెప్తుంది దేవుని వాక్యము? నీతిమంతునిగా చేసిందంట. ఏం చెప్తుంది వాక్యము? పైనుండి వచ్చి జ్ఞానంతో నిన్ను నింపుతాడన్న. ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే నీవు ఆయన కుమారుడు కుమార్తె అని చెప్తుంది. ఏం చెప్తుంది వాక్యం అంటే ఆయన పిల్లల గుట్టకు అధికారం కలిగిందని. ఏం చెప్తుందంటే యూ హ్యావ్ ద రైట్ స్టాండింగ్, దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడడానికి దేవుడు శక్తినిచ్చాడంటుంది. సో ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నాట్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్య సంబంధమైన ఏది కూడా మనలో ఉండడానికి వీలేదు. ఒకవేళ నీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు తీసేయాలి. యేసు నామములో ఐ రిబ్యూక్ దిస్ స్పిరిట్, ఐ రిబ్యూక్ దిస్ లైఫ్, దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యేసు నామములో కొట్టేస్తా ఉన్నాను అండ్ మేక్ ఇట్ ఎ డిసిప్లిన్. చదువునాను. దేహమునకు ఆరోగ్యమును ఏం కలుగుతుందంట? నీ దేహమునకు, నీ మార్గములు సరళం అవడమే కాదు, అప్పుడు నీ ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు దీర్ఘకాల అనారోగ్య సమస్యల్లో, బీపీ, షుగర్, ఇంకా వేరే వ్యాధులు, కణితలు, గడ్డలు ఏమన్నా ఉండొచ్చు, ఐ సే, ఐ ప్రొక్లెయిమ్, ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీకు స్వస్థత కలుగునుగాక, నీకు ఆరోగ్యము కలుగునుగాక, నీకున్నటువంటి వ్యాధి రోగములన్నిటిని కూడా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నిన్ను విడిచి, నీ శరీరమును విడిచి వెళ్ళిపోవునుగాక. దైవికమైన ఆరోగ్యం నీకు కలుగునుగాక. ఇట్ డజంట్ మ్యాటర్, క్యాన్సర్ కాదు, వాటికి పేర్లు పెట్టారు అంతే. డిడ్ యు నో దట్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్? అది ఓన్లీ చిన్న వైరస్ లాగా, కొరుకుడు పుండు అంటారు దాన్ని తెలుగులో. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నారు, ఐ థింక్ ఇన్ ద బుక్ ఆఫ్ కొరింథియన్స్, కొంతమంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కొరుకుడు పుండులాగా ఉంటారు, క్యాన్సర్ అంటూ ఉన్నాడు. ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ థింగ్, ఆల్ యూ హ్యావ్ టు సే ఇస్ ఇన్ జీసస్ నేమ్. నువ్వు చెప్పాలి, నీకు నువ్వు గెట్ అవుట్ ఆఫ్ మై బాడీ, దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం, దేవుని ఆలయమై ఉన్నాను, నాలో ఏది కూడా వ్యతిరేకమైన ఉండడానికి వీలేదు, ఇది పరిశుద్ధమైంది, పవిత్రపరిచినది, హల్లెలూయా, ఆయన వెలపెట్టి కొన్నది. ఏ వ్యాధి, ఏ రోగం, ఏ తెగులు నీ గుడారం సమీపించడానికి వీలేదు. యేసు యూ కమాండ్ ఇట్, యూ లివ్ ద రైచస్ లైఫ్. నీ పూర్తిగా ఏదైతే రైచస్ ఎన్నిసార్లు నీతిమంతులు అని చెప్తా ఉన్నాను. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముతా ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నువ్వు ఆయన నీతిని నెరవేరుస్తూ ఉన్నావు. అండ్ ద ఫ్లో ఆఫ్ హిస్ స్పిరిట్, ఆయన ఆరోగ్యము ఏదైతే మనుషులకు ఇచ్చాడో అది నీలో కలుగుతూ ఉంది. సమృద్ధి జీవము, అబండెంట్ లైఫ్ నీ మోకాళ్ళలో, నీ నరనరాల్లో, నీ తలలో, నీ ఒంట్లో, నీ శరీరంలో ఎక్కడంటే అక్కడ స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. ఆమెన్. ఒకవేళ దీర్ఘకాల సమస్యలతో ఉంటే ఈ రాత్రి గో చెక్ యువర్ సెల్ఫ్, ద లార్డ్ హెస్ హీల్డ్ యూ టునైట్. గో చెక్ యువర్ సెల్ఫ్. మీరే వచ్చి సాక్షి చెప్తారు, అలా ఇన్ని సంవత్సరాల నుండి ఆ ఇబ్బంది ఏమైందో తెలియదు. ఏమైంది తెలుసా? ఆయన తీసేశాడు, ఆయన తీస్తాడు. ఏం పెద్ద విషయం ఆయనకి? ఓ నాకు తలనొప్పి ఉంటే దేవుడు, నీకు ఏది ఉన్నది, నువ్వు చచ్చిపోయినా కూడా లేపుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తినువాడు ఏమవుతారంట? చదువునానా, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై, ఎఫ్ఎస్సి పత్రిక 4:23 చదండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 4:23 త్వరగా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, ఏం చేయాలంట? చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే నీ చిత్తం ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అందులో నూతనత్వం కల్పించాలి. ఎందుకు అంటే నీ మనస్సు మారి నూతనమైంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతి అందరు చెప్తామా? నీతియు. నీతి అంటే ఏంటి? నమ్మడం. సింపుల్, దేవుణ్ణి నమ్మడం. ఫెయిత్, యువర్ ఫెయిత్. నీతి అంటే ఏంటి? ఫెయిత్, ఆయన నమ్మడమే. అబ్రహాము ఆయన దేవుణ్ణి నమ్మని, అది అతనికి నీతిగా. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. యథార్థమైన భక్తి, మనుషులకు కనిపించే భక్తి కాదు, యథార్థంగా లోపల నుండి నిజముగా నిన్ను నీవుగా అందరికీ ఉన్నది ఉన్నట్టుగానే. హల్లెలూయా. యాక్టింగ్ స్కూల్ కాదు ఇది, ఏమండి? ఇది యాక్టింగ్ స్కూల్ కాదు. ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడానికి నీ లోపల ఏముందో ఆయన చూస్తూ ఉన్నాడు, క్లియర్గా చూస్తూ ఉన్నాడు. సమస్తమును బాహాటముగా ఎరిగిన దేవుడు ఆయన. ఆయన కనుమరుగైంది ఏది కూడా. డోంట్ యాక్ట్ బిఫోర్గా. నీకు ఎట్లా ఉన్నది ఉన్నట్టుగానే ఉండు, హ్యాపీగా. నీకు ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం
ఇదో ప్రభువా, తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టు, నీ చింత యావత్తు. మళ్ళీ తీసుకోకు వెళ్ళేటప్పుడు, ఇక్కడ చేతిలో పెడతాము, కిందకి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అదే మోసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యో ప్రభువా, నువ్వు సెలవు మోసి ఆ సెలవులో అబ్బా నువ్వు బట్ట కష్టమే చాలే, నా చింత నీకెందుకు లేని ఆయన అన్నంత జాలి చూపిస్తూ ఉంటాం మనం దేవుడి పైన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కాడి సులువైనది, నేను సాత్వికుడను, నా కాడి మోయండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాడి ఏంటో తెలుసా? నమ్మటం, విశ్వాసం, నీతి నెరవేర్చడం. చదువు నాన్న. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. న్యూ మ్యాన్. ఇంకో మాటలో చెప్పాలంటే నవీన స్వభావం, నూతన స్వభావం. మనము చెప్పండి, నాకు నూతన స్వభావం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీతియు, భక్తియు, ఇంకేటమన్నా యథార్థమైన భక్తియు, దేవుని పోలికగా సృష్టింపబడిన వారై. ఏ స్వభావము? ఏ స్వభావము? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ధరించుకున్నారు, అది మీరు గుర్తించాలి, అది నాకు ధరింపజేశాడు దేవుడు ఈ రాత్రి అని. అది ఎప్పటి నుండో ఉండొచ్చు కూడా, చాలామంది గుర్తించబోయి ఉంటారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట ఉంది చూడన్నా దాని కింద, అదేనా లాస్ట్ 24 అది? అవునా, ఓకే. ఇంకొక మాట చూసుకొని ముగిచ్చేద్దాం ఈ రాత్రికి. నిలకడ లేని మనస్సు. ఏ మనస్సు? ఇందాకేం చదివాం? దానికి ముందు క్రమము లేని మనస్సు, దానికన్నా ముందు నేరారోపణ మనసు. వెరీ గుడ్. దానికన్నా ముందు దుర్ఘటన మనస్సు. ఈ రాత్రి 5వది నిలకడలేని మనసు. ఏం మనసు? తీర్మానాలు తీసుకుంటాము, చేయాలనుకుంటాం. ప్రత్యేకంగా న్యూ ఇయర్లో రెజల్యూషన్స్ తీసుకుంటారు అందరూ. ఏంటి న్యూ ఇయర్ దాకా వెయిట్ చేయడం ఎందుకు? ఏ రోజు అనుకుంటే ఆ రోజు మొదలుపెట్టు. న్యూ ఇయర్ కోసం వెయిట్ చేసింది ఏది చేయరు ఎవరు కూడా. క్యాలెండర్లు నింపుతారు, బుక్స్ అన్నీ నింపుతారు. నేను రేపు నుండి వాకింగ్ పోవాల్సిందే, రేపు నుండి బైబిల్ చదవాల్సిందే, రేపు నుండి ప్రార్థన చేయాల్సిందే. అది అన్నటికీ కాదు, ఈరోజే మొదలు కావాలి. అది చాలామంది కొత్త సంవత్సరం వచ్చేదాకా ఆగుతూ అంటారు. ఆ సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన జీవితంలో మార్పు కాదు, ఎందుకంటే యు ఆర్ ఫికల్ మైండెడ్. హల్లెలూయా. ఏ మనసు ఇది? నిలకడ. ఓ మాట అంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ అవును అవును కాదంటే దానికి మించి ఏదన్నా వస్తే అపవాది అయిన సాతాను నుండి కలిగింది. మన అవునంటే అంతే, కాదంటే నో ప్రాబ్లం, కాదని చెప్పండి. చాలా ఐఎమ్ గోనా సే దిస్, చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత, అంటే యేసు ప్రభు శిష్యులుగా జాయిన్ అయిన తర్వాత నో చెప్పడం కష్టం చాలామందికి. ఐవ్ లెర్న్ ఇట్ ఏ హార్డ్ వే. నా జీవితంలో మా నాన్నని చూసిన తర్వాత, ఆయన ఇనుము నేను ఇనుము, బాగా నన్ను షార్ప్ చేశాడు దేవుడు ఆయన వాడుకొని. హల్లెలూయా, హల్లెలూయా. మా నాయన అనుభవాలన్నీ నన్ను పదునుపరిచాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నో చెప్పడం ఆయన చాలా మోమాటం. ఎంత మోమాటం అంటే, ఈయనకేమైపోయినా పర్లేదు, నేను అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాడు. నువ్వు బాధపడేది ఎందుకు? నీతో అయినంత చెయ్యి. దేవుడే ఏమన్నా అన్నాడా? నీ కాంది, అదే కొంతమంది అంట వారిది కాంది తల మీద పెట్టుకొని సమస్యలు తెచ్చుకుంటారంట. నో, యు ఆర్ నాట్ కాల్డ్ టు డూ దాట్. నీవు దేవుడు కాదు అందరి జీవితంలో, దైవికమైన మనిషిగా నువ్వు మార్చబడ్డావు. బట్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ గాడ్ టు పీపుల్. Hallelujah, hallelujah. And I've seen everyone my father helped. ఎవడు బాగుపడలేదు. మా నాన్న ఎవరెవరికైతే సాయం చేశాడో పాపం ఆయన ఏదో ఆలోచించి వాళ్ళని చేయాలంటున్నాడు. ఎందుకంటే అందరూ మోసగాళ్ళే. ఐఎమ్ సారీ టు సే దిస్. వాళ్ళు ఓన్లీ డబ్బు ఆశ కోసం వచ్చారు, తీసుకున్నారు, పక్కన పడ్డారు.
నేను చర్చ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఆల్ ది పీపుల్, నేను బయట వాళ్ళ గురించి చెప్తాను. చర్చ్లో మా నాన్న, అది వేరే విషయం. మా 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 బిడ్డలు మీరు అంతా కూడా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు మా బిడ్డలు, మీకు అర్థం కావట్లేదు. మీరు కుటుంబం. నేను దీని గురించి మాట్లాడేది బయట. అందులో ఎక్కువ మటుకు 70% అనొద్దు, కానీ ఎవరు బాగుపడలేదు. పోనీ వాళ్ళన్నా బాగుపడ్డారు ఏదన్నా అంటే నో. ఎందుకు తెలుసా? ఓన్లీ ఆ ఫికల్ మైండెడ్నెస్, స్థిరమైన మనస్సు లేదు. ఓన్లీ నీ దగ్గరికి వస్తే ఏమిస్తారు, అలాంటి చాలా చూశాను నేను. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక గురి కలిగి, ఒక దర్శనం కలిగి, దేవుని ఆలోచన కలిగి సహాయం చేయి. అది ఖచ్చితంగా స్థిరంగా నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నీకు జాలి వచ్చిందని చెయ్యకు, అది ఎప్పుడు కూడా స్థిరపరచబడదు. ఇట్ డజంట్ వర్క్ దట్. దేవుని రాజ్యంలో అలా పనిచేయదు. స్థిరమైన ఏ మనసు, ఇందాక నేను నిలకడలేని మనసు. హెబ్రీలకు రాసిన పత్రిక, దానికి ముందు ఒకసారి 2 పేతురు 3:16 చదువున్నాను. 2 పేతురు 3:16 వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట. ఈ మాట అపోస్తలుడైన పేతురు, యేసు ప్రభు శిష్యుడు, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల గురించి ఆయన అంటున్న మాట జాగ్రత్తగా చదువుదాం. వీటిని గూర్చి అంటే అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల గురించి బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు. ఈయన ఎవరు? పేతురు. ఈయన గురించి ఏమన్నాడు? నా సంఘము పేతురు అనే బండ మీద హీ లాస్ట్ హిస్ రెవల్యూషన్ అనుకుంటాను. అక్కడ ఏమన్నాడు చూడండి, వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అంటున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మనం గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, ఆ నిలకడలేని వారు ఏమంటున్నారు? విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. ఏం చేసుకుంటున్నారంటే అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. నిలకడలేని మనసు. దే డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్. చాలాసార్లు అక్కడ ఏదో ఉంటే ఇక్కడ ఏదో ఊహించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ రెవల్యూషన్. దేవుని ప్రత్యక్షతను బట్టి నిత్యము క్షణం కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. వాక్యంలో ఉన్నట్టుగా గ్రహించగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానంకి దేవునికి మహిమ. ఆ ప్రత్యక్షత, జ్ఞానము, దేవుని ఆత్మ. వాక్యము చెప్తారు, చేసేది ఇంకోటి చేస్తూ ఉంటారు. నిలకడలేని మనస్సు. వాక్యం ఏం చెప్తుందో అందరు చెప్పండి. వాక్యం ఏం చెప్తుందో ద నేమ్ ఆఫ్ జీసస్ అంతే చెయ్యి. ఎక్కువ చేయకు, తక్కువ కూడా చేయకు. కూరలో ఉప్పు ఎంత వేయాలండి? తగినంత వేయకపోతే ఏమవుతుంది? తక్కువ అవుద్ది. ఎక్కువైనప్పుడు బాగుంటుందా? చాలా బాగుంటుంది కదా. ఉప్పు అండి, ఫుల్ ఎంత తీసి ప్యాకెట్ పోస్తే కూరలో బాగుంటుంది. ఉప్పు అండి ఇది. తింటారా ఎవరైనా? నీ భక్తి నిలకడగా ఉండాలంటే తగినంతే ఉండాలి ఉప్పు. హల్లెలూయా. ఎక్కువ అవ్వద్దు, తక్కువ కూడా అవ్వద్దు. మరి ఎంత ఉండాలన్నా అంటే కూరలో ఉప్పు ఎంత వేస్తావు నీకు తెలీదా? నీ జీవితంలో కూడా ఉప్పు, ఆ మాటలు నిలకడగా ఉండే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఒకటి, ప్రవర్తన ఒకటి, క్రియ ఒకటి ఉండడానికి వీలేదు. నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియ అన్నీ కూడా నూతనమవునుగాక, స్థిరముగా ఉందువుగాక. ఆమేన్. రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై
ఉన్నది. ఇది ఎలా జరుగుతుందంటే, నిలకడైన మనసు ఎలా కలుగుతుందంటే దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది నీకు. ఆమేన్. అదేం కలుగజేస్తుందంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదంటుంది వాక్యం. ఇంకా టైం చాలా ఉంది, ఇంకొక మాట చూసుకుందాం. ద్వంద్వ మనస్సు. అందరు చెప్పండి. లేదా ఇంకో మాటలో 2 మనస్సులు, ఇంకెక్కువ కూడా కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈ 2 మనస్సు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదామా. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏమంటుంది వాక్యం? మీరు అడిగితే అనుగ్రహించబడుతుంది అంటుందా? దేవుడు ఆలోచిస్తా అన్నాడా? మీలో జ్ఞానము కొదవగా ఉంటే అప్పుడు దేవుణ్ణి అడగండి, అప్పుడు అది వాడికి అనుగ్రహించబడునా, అనుగ్రహిస్తానని ఆలోచిస్తానన్నాడా? ఎంతమంది పొందుకున్నారు అనుకుంటున్నారు? మీకు ఉంది, వాడట్లేదు అంతే. మీ లోపల చాలా ఉంది దేవుని రాజ్య సంబంధమైనవి. దాన్ని బయటికి వెలికి తీయడానికి దేవుడు సహాయం అనుగ్రహించును గాక. మీలో మీకు అర్థం కావట్లేదు. మనము దేవునిలో రక్షించబడిన ప్రతి వ్యక్తిలో కూడా దేవుని రాజ్య సంబంధమైన అన్నీ కూడా నింపాడు దేవుడు ఆల్రెడీ. నీవు దాన్ని వెతికి బయటికి తీయాలి. ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభు ఉపమాన రీతిగా ఒక శాస్త్రి తన మంచి ధననిధిలో నుండి, పాత వాటిలో నుండి, కొత్త వాటిలో నుండి ఏం చేస్తారంట? బయటికి తీస్తారంట. సజ్జనుడు సద్విషయములను తీసుకొస్తాడంట, దుర్జనుడు దుర్విషయములని. నీవు దేవుని రాజ్య సంబంధివి కాబట్టి సద్విషయములు నీలో చాలా ఉన్నాయి. ఈ లోక జ్ఞానం కాదు, పైనుండి వచ్చిన జ్ఞానము. అందుకే దేవుణ్ణి అడగమంటుంది. అడిగినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. వి ఆల్ నీడ్ దిస్ విజ్డమ్. ప్రతి దినము కూడా ఈ జ్ఞానము లేకుండా మన నిర్ణయాలు పనికిరావు, మన తీర్మానాలు పనికిరావు, మన ఆలోచనలు పనికిరావు. దేవుని రాజ్య నివాసులుగా మనం ఆలోచించగలగాలంటే ఆ జ్ఞానం మనకు కలగాలి. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ వ్యక్తిగత అనుభవాల్లో కావచ్చు, నీ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నువ్వు ఏ పని, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఎక్కడున్నా కూడా అన్ని విషయాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రతి దాంట్లో కూడా ఈ పైనుండి వచ్చి జ్ఞానంతో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నీవు అనుభవించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ద్వంద్వ మనస్సు. ఇక్కడ ఏమైంది ప్రాబ్లం? అడిగితే ఇస్తానంటున్నాడు, కానీ ఏమంటున్నాడమ్మా? చదువు. అతడు ఏమాత్రమును సందేహింపక. ఇది ప్రాబ్లం. అడుగుతాం కానీ ఏం కలుగుతుంది? ఇస్తాడో ఇవ్వడో దేవుడు, చేస్తాడో చేయడో దేవుడు. పక్కన పెట్టే ఆ మనసు యేసు నామములో. హల్లెలూయా. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అంటే 2 మనస్సులు. ఒకటి అడుగుతా ఉన్నాడు, పొందుతానా లేదని డౌట్. ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. ఇంకో మాట, అందుకే ఈ యాకోబు పత్రికలో మాట అంటాడు, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందంట. ఎవరి ప్రార్థన? నీతిమంతుడు అంటే ఏంటి? విశ్వాసముతో ప్రార్థన చేసేవాడు. నీవు ఆల్రెడీ నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీ ప్రార్థన విశ్వాసముతో నువ్వు చేసినప్పుడు ఏం కలుగుతుందంట? మనపూర్వకంగా చేస్తావు. ఏంటంటే అది ఆల్రెడీ కలిగిందని నమ్ముతావు. చెయ్యి ప్రభువా కాదు. హల్లెలూయా. ఈరోజు ఉదయం ఒక సిస్టర్ ఫోన్ చేసింది, మధ్యాహ్న సమయంలో ఎప్పుడో. అన్న, ఇట్లా నేను ఒక బిజినెస్ చేస్తూ ఉన్నా, అనుకోకుండా నాకు అనిపించింది ఎక్కువ బట్టలు తీసుకోవాలనిపించింది, చాలా ఖరీదైనవి పెట్టి చాలా ఎక్కువ స్టాక్ తెచ్చేసుకున్నానన్న. ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఆయన, మా అత్తగారు వాళ్ళు భయపడతా ఉన్నారు, ఏంటి ఇంత డబ్బులు పెట్టావు అన్న. వెరీ గుడ్ బిడ్డ అన్న. ఏమన్నా? అబ్బా సూపర్ పని చేసిన బిడ్డ అన్న. ఏమన్నా?
వాళ్ళు మంచి పని చేస్తూ ఉంటే నువ్వు ఏ ఉత్తమమైన వాటిని పలకమంటుంది వాక్యం, అనుకూలమైనది పలకమంటుంది దేవుని వాక్యం, సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి పలకమంటుంది. నేను అన్నాను సూపర్ పని చేసావు బిడ్డ అన్నాను. అదేంటన్నా అన్నది, యు వాంట్ గ్రో, నీవు అభివృద్ధి చెందాలని నువ్వు కాదు, నీ పరలోకపు తండ్రి అనుకుంటున్నాడు. ఎంతకాలం ఇంకా చిన్నగా రెండు మూడు జతలు తెచ్చుకొని పెట్టుకుంటావు, పెట్టు, పెద్ద షాప్ పెట్టి ఇంట్లో అన్నాను. నేను నవ్వుతా ఉంది. అన్నా అన్నా తమ దేవుని ఎరిగిన జనులు బలము కలిగి ఏం చేస్తారంట వాళ్ళు. నేను అన్నాను ఏ మాటలు అయితే మీ వాళ్ళు అంటున్నారో వాటన్నిటి నీ మైండ్లో నుండి క్యాన్సిల్ చేసేసి నువ్వు బలుగు 15 రోజుల్లోపు 10 రోజుల్లోపు మొత్తం పోతాయి. ఏవి నువ్వు తెచ్చినవన్నీ అమ్ముడుపోతాయి అన్నాను. ఎన్ని రోజుల్లో? 10-15 రోజుల్లో మొత్తం వాళ్ళు అంటారు అరే ఇంకొన్ని తీసుకురావద్దా అంటారు అన్నాను. నేను నీకు రావాల్సిన ప్రాఫిట్ ఆల్రెడీ నేను చూస్తూ ఉన్నాను, ఏ స్నామంలో కలుగును కాక అన్నాను. మనము ఆరంభాన్ని చూసేవాళ్ళం కాదు, దాని అంతం, దాని ముగింపును చూసి పలికేవారం. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫా, ఆయన ఆల్ఫా ఒమేగా అయినప్పుడు దాని ముగింపు నువ్వు చూడకపోతే ఎట్లా? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నామండి. యు ఆల్రెడీ నో ద ఫ్యూచర్. దేవుడు నీకు ఏది దాచలేదమ్మా. ఇఫ్ యూ వాంట్ టు సీ హీ విల్ షో యూ. నువ్వు చూడాలనుకుంటే ఆయన చూపిస్తాడు ఖచ్చితంగా. నాకైతే నెమ్మది కలిగింది ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు. ఐ ఫెల్ యూ గోన్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. గొప్పగా దేవుడు దీవిస్తాడు బిడ్డ నిన్ను అన్నాను. చిన్న ప్రార్థన చేశాను, ఫోన్ పెట్టేశాను. తొందరలో నేను వినబోతున్నాను. ఏంటి అన్న అన్నీ అయిపోయాయి అన్న, మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలన్న యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతారు కానీ డౌట్, ద్విమనస్కులై అలా ఉండడానికి వీల్లేదు. మనం దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు ఎలా మనపూర్వకముగా బలము గలదంట మన ప్రార్థన. ఎప్పుడు నీ విశ్వసించి మనపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, నీ మనస్సులో నుండి. అన్న ప్రార్థన చేసింది ఎన్ని సంవత్సరాలు సవితో పోరాడిందమ్మా. ఎల్కానా అంటాడయ్యా నేను ఎంత ప్రేమిస్తా ఉన్నాను, నేనే నీ కొడుకుని అనుకోవచ్చు కదా. ఊరుకోవా సాల్లే. హల్లెలూయా. మాటలు బాగా కోటలు దాటుతూ ఉన్నాయి సార్. నువ్వు ఎంత చెప్తే ఏంటి, నాకు ఆ కొడుకు కావాలి అంతే. ఆ కొడుకు ఇశ్రాయేలు ప్రజల రాజులను అభిషేకించు వాడిగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, అది ఆలస్యమైనను తప్పక జరుగును. గుర్తుపెట్టుకున్న ఆలస్యమైనవన్నీ కూడా శ్రేష్టమైనవి. ఆలస్యమైనవన్నీ కూడా జీవితంలో యూ డోంట్ అండర్స్టాండ్. లేట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. నీవు ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత నిన్ను నీకు మనుషుల మనసులు కూడా బయలుపరుస్తాడు దేవుడు. నేను ఎవరేమంటున్నారు, ఎలాంటి వాళ్ళు, నువ్వు ఎవరిని నమ్మొచ్చు, ఎవరు నమ్మొద్దు, అన్ని ప్రిపరేషన్ అయినాక మొత్తం స్టేజ్ సెట్ చేసి నిలబెడతాడు దేవుడు నిన్ను. అప్పుడు వాళ్ళందరూ బెత్తరపోతారు. మరి అదే కదా ఆశ్చర్యకార్యం అంటే దేవుడిది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే బహు బలము కలదంటుంది దేవుని వాక్యం. ద్విమనస్సు ప్రార్థనలు మానేసేయండి. చేసినాం నీవు నూతన మనస్సు ధరించుకుందువు గాక. నీవు అడిగితే నీకు కలిగిందని నమ్మకం కలగాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. వింటున్నారా? నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను ఒకరికి చెప్తా ఉన్నా మన చర్చ్లో. కానీ వాళ్ళు ఏమన్నారంటే నేను చచ్చిపోతున్నా, నా పని అయిపోయింది, ఇంకా నేను ఎట్లానో నా పిల్లలు ఎట్లానో అన్నారు ఓ పెద్ద మనిషి. ఏమా ఏం బలుగుతా ఉన్నారు? అదే జరిగింది. ఆ టైంలో కూడా మేము ఒకటే చెప్పాము, నేను చావును, సజీవుడనై యెహోవా క్రియలను. దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు. చావనంటే చావను అంతే, సజీవుడనే అంటే సజీవుడినే, యెహోవా క్రియలు అంటే యెహోవా క్రియలు మాత్రమే. డాక్టర్ గారు చేశారు, వాళ్ళు చేశారు, ఎవరిది అవసరం లేదు. ఆయన నన్ను బ్రతికించాడు అంతే. ఆమేన్. ఆయన క్రియలు వివరించడానికి అంటుంది దేవుని వాక్యం. చదువునానా యాకోబు పత్రిక. ద్విమనస్కుడై, ద్వంద్వ మనస్సు, సమస్త మార్గముల యందు ఏంటంట ఆ మనుష్యుడు ద్విమనస్కుడై
తన యాకోబు 1:7 తన సమస్త ఏంటంట, ఈ ద్విమనస్కుడికి ఉండే ప్రాబ్లం ఏంటంటే తన సమస్త వాడి జీవితంలో చేసే ప్రతిది కూడా సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక చాలా మంది అస్థిరులు అయిపోతా ఉన్నారు. గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుందండి. నేను ఒకటి చెప్తాను. వాట్ ఐ హావ్ బీన్ లెర్నింగ్, ద హోలీ స్పిరిట్ హాస్ బీన్ టీచింగ్ మీ. కొన్ని సందేహాలు, కొన్ని భయాలు, కొన్ని అనుభవాలు, కొన్ని జరిగిపోయిన వాటి గురించి మనం ఏమవుతుందంటే అవి మళ్ళీ రిపీట్ అయితే అనే ఒక మైండ్లో ఎక్కడో ఉంటుంది మనకి. నువ్వు పలకాల్సిన మాట, నీ నోటి నుండి రావాల్సిన మాట ఏంటంటే అవి అనుభవాల కొరకు అయ్యాయి. ఇక మీదట అలాంటి నా జీవితంలో జరగవు, యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఆలోచన వాడు ఎందుకు పెడతాడంటే నువ్వు అది ఆలోచించి నువ్వు భయపడి నీవు ఏదైతే యోబులాగా 3:25 గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే సంభవించినని ఆలోచిస్తూ ఉన్నానో అదే నీ ఆలోచన అక్కడే పెట్టాలనుకుంటాడు. ఇటేమో దేవా నువ్వు ఈయన చెయ్యి ప్రభా, మళ్ళీ ఆలోచన ఎటు వెళ్ళిపోద్ది, దానికి విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మీరు ఊహించు వాటికంటే, మీరు అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి అంటుంది వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. చదువునాను. తనకేమైనా కలుగునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దేవుని యొద్దకు 8 యాకోబు 1:8 గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకున్నారు. దేవుని యొద్దకు రండి 4:8 సారీ, యాకోబు 4:8 ఒక మాట. ఎంతమంది గుర్తుందమ్మా ఈ వాక్యము? దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన, హల్లెలూయా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన. డౌట్ ఉందా? చాలా మంది రారు దేవుని దగ్గరికి. చాలా మంది ఓన్లీ ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే అవుట్, ఫోర్త్ సండే మొత్తానికి అవుట్. ఏం వెళ్తాంలేండి చర్చికి. నో, యూ కమ్ టు చర్చ్. సమాజముగా కూడటము మానొద్దంటుంది వాక్యము. ఏం జరుగుతుంది తెలుసా? కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం దేవుణ్ణి, ఆ తర్వాత దేవుని రాజ్య సువార్త వింటూ ఉన్నాం. ఆ వాక్యము నిన్ను ప్రభావితం చేస్తుంది, నిన్ను తీర్చిదిద్దుతుంది, నిన్ను ఈ లోకంలో ఎలా గెలవాలో నేర్పిస్తుంది, నువ్వు ఈ లోకంలో ఎలా విజయవంతంగా ఉండాలో నేర్పిస్తూ ఉంది. కాబట్టి దూరం చేస్తూ ఉంటాడు. ఆ కంటిన్యూటీ లేకపోతే ఎట్లా? ఈ గోడ కట్టేటప్పుడు ఆ గోడ ఇటుగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడితే నిలబడుతుందా అండి? నువ్వు క్రమంగా మందిరానికి రాకపోతే కూడా అదే. చాలామంది అంటారు మరి కోవిడ్లో రాలేదు కదండి, లైవ్ చూసాం కదండి అంటారు. పరలోకం కూడా లైవ్లో చూడండి, పరలోకం కూడా లైవ్లో చూడండి. కింద మండుతుంటుంది, అక్కడ నుండి చూస్తూ ఉండండి. ఇట్లా కోవిడ్లో మేము చర్చ్ మూసేయలేదు. ఎసన్నా చాలామంది తిట్టారు నన్ను. 2 ముసలోళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా అయిపోతే నీకేమన్నా అయిపోతే ఎవడు వస్తాడు ఎవడు చేస్తారన్నారు నన్ను. ఫోన్లు ఇంట్లో వాళ్ళు తిట్టారు, బంధువులు తిట్టారు. అది ఎవడి మీదైనా పనిచేస్తుంది, మా మీద పనిచేయదు అన్నాను. నా నమ్మకం అది. నేను గొప్ప చెప్పుకోవట్లేదు. ఏదైతే లోపల నాలో నాటాడు దేవుడు, నాకు ఆ విశ్వాసం ఇచ్చాడు. నేను అన్నాను అది వస్తే అది చావాల్సింది, కానీ నాకేం కాదు. మీకు అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు ఎప్పుడైతే నూతనం అవుతుందో, మారి, నీ మనస్సు ఏం కావాలంట? ఎలా నూతనం అవుతుంది? మారి నూతనం అవుట వలన రూపాంతరము పొందుతుందంట. దగ్గర కోవిడ్ అంతా కూడా దేవుని వల్ల వాళ్ళు లాక్డౌన్ పెట్టినా కూడా కొంచెం దేవుని కృపను బట్టి ఇంట్లో చాలామంది అన్నారు. మేము ఆ టైంలో అందరికి బల్ల గుర్తొచ్చింది. ప్రభువా మేము పోతాం, నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకో అనుకొని చాలామంది మాకు బల్ల కావాలండి పాస్టర్ గారు, ఫోన్ల మీద ఫోన్లు రండి అన్నాం మేము. ఆ లాక్డౌన్లో కొంచెం వెసులుబాటు కలుగజేసినప్పుడు అంటే కూరగాయలు కొనుక్కోవడానికి దానికి దీనికి అన్నప్పుడు మన వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వచ్చి ఇక్కడే కింద ఇంట్లోనే ఈ హాల్లో ఆ చైర్లు మనం కూడా అంటే ఆ పద్ధతులు కొన్ని పాటించి, ఏ పద్ధతులు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి గౌరవించాలి, కాబట్టి ఏదో వస్తుందని కాదు,
శానిటైజ్ చేసుకున్నారు ముక్కుకి అది బాగా డాక్టర్లు చెప్పగలుగుతారు. నువ్వు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా వచ్చేది వస్తుంది. అది అమ్మ నర్సమ్మ, గాలి లోపల నుండి బయటికి రాగా మరి ఏది ఆపుతుందాన్ని? నీ సాటిస్ఫాక్షన్, నీ మానసికంగా నీకు సాటిస్ఫాక్షన్ కావడానికి ఆ మాస్కులు అమ్ముకోవడానికి పనికి వచ్చింది. అది బిజినెస్ చేసుకోవడానికి. అడుపోయి మోసపోయింది ఎవరంటే మామూలు సామాన్య ప్రజలు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించుకున్నాం, చక్కగా బల్ల తీసుకున్నారు. ప్రతి ఆదివారం ఎక్కడ కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక్క వారం మాత్రమే అది ఫస్ట్ టైం కాబట్టి మాకు అర్థం కాలేదు. అంతా మొత్తం సెటప్ అంతా తీసుకెళ్ళి హాల్లో పెట్టి అటు చేసి ఇటు చేసి. యాక్చువల్లీ కోవిడ్ మన మేలు కొరకే జరిగింది. ఇంకా చెప్పాలంటే అసలు ఆ మాట చెప్పట్లేదు కానీ అసలు ఈ కోవిడ్ దేవుని సంఘం మేలు కోసమే జరిగింది. ప్రపంచమంతా కూడా ఎప్పుడు లేనంత లైవ్ స్ట్రీమింగ్ అయిపోయింది. ఇంకా పరిచర్య విస్తరించింది. మన చర్చిలో కూడా లైవ్ ఇంతవరకు ఏదో ఫేస్బుక్లో ఏదో ట్రై చేసాం కానీ మనకు కూడా దేవుడి దేవుళ్ళ యూట్యూబ్ పేజ్ ఏ పాట వల్ల మన దేవుని రాజ్య నివాసులం అండి. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ లైఫ్ సెంటర్ లైవ్ వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. నేను వినయ్ ఆ లైవ్ ఇవ్వడము, ఆ సౌండ్ అన్నీ కూడా ఇంకా చురుకుగా పనిచేసుకోగలిగాం. ఆ తర్వాత జీవన యాడ్ అయ్యాడు. కొన్ని దినాల తర్వాత పిల్లలందరూ కూడా నేర్చుకున్నారు. చాలామంది ఇప్పుడు సౌండ్ సిస్టమ్ అని, లైవ్ అని, ప్రొజెక్షన్ అని, ఇవన్నీ కూడా ఇంకా మన చర్చ్లో మన సంఘంలో అభివృద్ధి కలిగింది దీని ద్వారా. చెప్పండి, ఒక కీడు వెనకాల గొప్ప మేలు. ఆ కీడు ప్రస్తుతం మాత్రమే. చెప్పండి, అది కీడు కాదు, మేలే అని చెప్పండి. హల్లెలూయా. ఇది నువ్వు నమ్మాల్సింది. ద్విమనస్కుడు కాదు. ఏది కలిగినా నీకు స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆలోచన ఏం కలగాలంటే నా మేలు కొరకు జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నన్ను చంపాలని చూస్తే కూడా అంటే ఎస్. హల్లెలూయా. యాక్చువల్లీ ఈరోజు ఒక అక్కతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విషయం గుర్తు చేసింది. జరిగిన సంఘటన గురించి చెప్తా ఉన్నాను. పోయిన సంవత్సరం ఐ కుడెంట్ కాల్ దెమ్, అసలు మాట్లాడలేకపోయాను. మా కజిన్ ఇట్లా పరిస్థితి అక్క అంటే, అరే నీకు అర్థమైందో లేదోరా, మన ఇంట్లో మొత్తము ఉన్న వాళ్ళలో మన తాత తర్వాత పరిచర్యలో పూర్తిగా ఉందంటే నువ్వు ఒక్కడివే. మనిషి నిన్ను చంపడానికి ప్రయత్నం చేయాలి, ఈ పరిచర్యను చంపేయడానికి చూశాడు వాడు. ఎవరైతే చంపాలని చూశారో వాళ్ళు ఈ పరిచర్య నాశనం అయిపోవాలని, ఈ సంఘమే బంద్ అయిపోవాలని, నేను చూస్తానని. ఆ అక్క ఆ మాట అనే వరకు కూడా నాకు వెలగలేదు. మన ఇక్కడ కూర్చున్నటువంటి యవన బిడ్డ నిలబడు, ఈ బిడ్డతో మాట్లాడింది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు ఎట్లా నాశనం అయిపోతాడో, ఈ చర్చ్ ఎట్లా నాశనం అయిపోతుందో, నా నాలుక మీద మచ్చ ఉంది, ఎట్లా జరగదో నేను చూస్తాను. ఏమన్నారు? ఎవరు అన్నారా? నేను ఏదైనా కల్పించానా? దేవుని సాక్షిగా ఇటు చూసి అందరినీ చూసి చెప్పు. ఈ పిల్లన్నీ దాచేసింది నా దగ్గర. ఎన్ని నెలలు చెప్పకుండా ఉన్నావు? 1 month. పెద్దోళ్ళు అయిపోయారు అంతా, కడుపులో దాచుకునేంత. కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్క ఆ మాట అన్నప్పుడు ఇది నిజం కదా, అసలు నన్ను కాదు, యాక్చువల్గా ఫస్ట్ సాతాన్ గాడు పలికిచ్చిన మాటలు ఏంటంటే, ఆ మందిరము ఎట్లా నాశనం అయిపోతుందో వాడు ఎట్లా నాశనం అయిపోతాడో అక్క అంటా ఉంది. ఓ మాట అనింది అక్క. ఆ మాట మాట్లాడుతూ, అంటే నువ్వు దేవుడికి ఇష్టమైన పని చేస్తూ ఉన్నావు కాబట్టి నీ మీద అటాక్ జరుగుతూ ఉంది, కానీ దేవుడు ఏ హాని కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపుదిద్దబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. డాక్టర్ గారు అన్నారు, నువ్వు అసలు చచ్చిపోవాలి బ్రదర్. ఏమన్నాడు? ఎప్పుడో తెలుసా?
ఏ నెలలో? సెప్టెంబర్ నెలలో. ఎస్, బాగానే గుర్తుంది నీకు. సెప్టెంబర్ నెలలో మేము ఇక అంతా ఇదంతా కాస్త మేము తీరుకొని బయటకు వచ్చి ఏం జరుగుతుందని గ్రహించే లోపే నీ ప్యాంక్రియాస్లో ఉండాల్సిన లైపేజ్ 68 ఉండాలంటే 698 ఉంది. ఈ రిపోర్ట్ తప్పు, లేదా నువ్వు బతికన్నా ఉండొద్దు, నువ్వు మళ్ళీ చేయించుకున్నా అన్నాడు. అంతేనమ్మా? మళ్ళీ చేయించుకొని వెళ్ళాము. ఆ రిపోర్ట్ చూసి ఆయనకి అసలు ఏం అనాలో అర్థం కావట్లేదు. నీళ్ళు తాగుతున్నావా అంటాడు, అన్నం తింటున్నావా అంటాడు, నిద్రపడుతుందా అంటాడు. విషపూరితమైనవి ఏవి తాగినా కూడా ఏ హాని కలగదని దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ డాక్టర్ గారు అంతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలండి, అసలు మీరు యశోదలో అడ్మిట్ అవ్వాలి, చాలా సివియర్గా ఉంది, ఎప్పుడు చచ్చిపోతారు, ఎప్పుడు ప్యాంక్రియాస్ పేలిపోతుందో కూడా తెలియదు. నిజంగా అంటే కండిషన్, దట్ వాజ్ ద ఫ్యాక్ట్. అదేంటో తెలుసా? నిజము, కానీ సత్యం కాదు అది, సత్యం కాదు అది. హల్లెలూయా. ఆ టైంలో డాక్టర్ గారు అన్నారు, కనీసం మీరు ఈ ట్యాబ్లెట్స్ అన్నా వాడాలి. 4 ట్యాబ్లెట్లు. ఎంత వినయ్ ఉన్నాడు వాడు? 3000, 4 ట్యాబ్లెట్లకి 3000 రూపాయలు ఒక్కొక్క ట్యాబ్లెట్ ఎంత ఉంది. దాన్ని చూస్తేనే భయం అనిపించింది నాకు. ఎవడో నాకు వేసిన ట్యాబ్లెట్లకి ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్లు నేను ఎందుకు వేసుకోవాలనుకున్నాను. నేను నా మనసులో నేను అనుకున్నాను, ప్రభువా దొంగ నన్ను చంపాలని చూసిండు, నేను వేసుకోలేదు ఈ ట్యాబ్లెట్లు ఏవి కూడా, నేను ఏ ట్యాబ్లెట్లు కొనను. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. 3 నెలలు వెయిట్ చేశాను. నా రిపోర్ట్లన్నీ కూడా తారుమారు ఉండే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చేయించినప్పుడు చాలా విషయాలు అన్నీ తిక్కమక్క. 3 నెలలు ఒకటే మనసులో భయం లేదు, పోగొట్టుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, బతికిస్తావా నీ చిత్తం, తీసుకుంటావా నీ చిత్తమే. నీకు ఒక ఆలోచన నా పట్ల, అది నెరవేర్చే వరకు ఈ లోకంలో నేను కన్ను మూసేది లేదు. హల్లెలూయా. ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఆ నిశ్చయత నా లోపల, నా మనసులో కలిగింది. నేను మర్చిపోయాను కూడా సంఘటన అంతా. 3 నెలల తర్వాత ఉన్న డిసెంబర్ టైంలో మళ్ళీ పరీక్ష చేయించాం. 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్ 3 మంత్స్కి చేయిస్తారు కాబట్టి మామూలుగా టెస్ట్ చేయిద్దామని డాడీ వాళ్ళతో చేయించినప్పుడు దేవునికి మహిమ కలుగును. అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. అంత గొప్ప శక్తి గల దేవుడిని కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బిగ్గరగా అరవడం వల్ల, బిగ్గరగా కేకలేయడం వల్ల కలిగేది కాదు. నీ లోపల నిశ్చయత, ద్విమనస్కులుగా కాకుండా సింగిల్, యు నో హూ యువర్ ఫాదర్ ఇస్. నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకో. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు నా పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇఫ్ గాడ్ కెన్ డూ దట్ టు మీ, హీ కెన్ డూ దట్ టు యూ. నా జీవితంలో చేస్తే మీ జీవితంలో కూడా చేయగలుగుతాడు ఆయన. మేబీ ఈ విషయంలో నేను అంటున్నాను, ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా నీ జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. అయితే నువ్వు 2 మనసులు కలిగి అడిగితే కాదు. వాడు అలల చేత, సముద్రపు అలల చేత కొట్టబడి నురుగు, ఫోమ్, ఇట్స్ నథింగ్. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సో ఏముండొద్దు, చెప్పండి అందరం చెప్తాం, ద్వంద్వ మనస్సు నాలో నుండి కొట్టివేయబడును గాక, నూతన మనస్సు కలుగును గాక. ఏమేమి ధ్యానించామమ్మా? 5వదా, ఇది 6వదా నాన్న? 6వదా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ తర్వాత ఏమంటున్నాడు? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకుంటే అది సింగిల్ మనసు అయిపోతుందంట. హల్లెలూయా. ద్విమనస్కులారా, మీ హృదయం, సీ ఆల్వేస్ ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్. నీ మనస్సు, నీ హృదయం కనెక్షన్ ఇక్కడ నుండే. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఒకటి చదివితే లేచి నిలబడదాం అందరం.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. లేదా ఈ రెండు మనసుల ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒకరిని ప్రేమించి ఒకరిని. యేసుప్రభు ఏమన్నాడు? ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా. రెండు మనసులు ఉండడానికి వీల్లేదు. ఏమవుతుందంట? అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా. సిరి సంపదలు నీలో ఉన్నాయి. మళ్ళీ చెప్తా ఉన్నాను, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయంట. ఆయన నీలో ఉన్నాడా లేదా చూసుకో, చాలా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు దాచబడి ఉన్నాయి. ఇంకో మాటలో అంటే గుప్తములై ఉన్నాయంటే ఆయన నీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా నీలో నుండి పొంగి పొరులుతూ ఉంటాయి. అబండెంట్ లైఫ్ ఏంటి? సమృద్ధి జీవము, పొంగి పొర్లే జీవము. హల్లెలూయా. ఈ రాత్రి లేచి నిలబడదాం. నేర్చుకుంటున్నారండి ఎవరైనా? ఏమన్నా ఈసారి నేర్చుకోగలుగుతున్నారా? ఎనీథింగ్ న్యూ? ప్రయోజనకరంగా అనిపిస్తుందా మీకు? దేవునికి స్తోత్రం. మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడు అంటుంది దేవుని వాక్యం. ఏ మనసులు నేర్చుకున్నాం ఇప్పుడు వరకు? 6 మనస్సులు. మొదటి దుర్ఘటన మనసు, రెండోది నేరారోపణ మనసు, తర్వాత క్రమము లేని మనసు, తర్వాత ఊహించే మనసు, తర్వాత నిలకడలేని మనసు. వెరీ గుడ్. లాస్ట్ ఇంకా 2 మనసులు ఉన్నాయి, 7, 8. దేవుని చిత్తం అయితే రేపు రాత్రి చూసుకుందాం. అందరం కూడా 2 చేతులు ఆకాశం వైపెత్తి మనం దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యం మనలో పని చేస్తూ ఉంది. డోంట్ వెయిట్. రేపటి నుండి ఇంకోసారి నా జీవితంలో ఎప్పుడైనా సంఘటనలు జరిగినప్పుడు నో. ద వర్డ్ వర్క్స్ రైట్ నౌ. దేవుని వాక్యం ఇప్పుడే పనిచేస్తూ ఉంది నీ జీవితంలో. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే వింటూ ఉంటేనే ఆ కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది దేవుని వాక్యం నీలో. ప్రభువా, మాలో ఊహించే మనస్సు తొలగించినందుకు వందనాలు. నిలకడలేని మనస్సును తొలగించినందుకు వందనాలు ప్రభువా. మాలో ఈ దుర్ఘటన మనస్సును తొలగించినందుకు వందనాలు. నేరారోపణ మనస్సును తొలగించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. అడుగుదాం, దేవుని అడుగుదాం. నోరు తెరిచి నా మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరపు అనుభవంలోనికి నన్ను నడిపిస్తుంది వందనాలు. నిన్ను కన్నులారా యోబు ఎలా చూస్తూ ఉన్నాడు, మేము కూడా చూడడానికి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన వాడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రం. మా పక్షమున వ్యాజ్యమాడువాడా నీకు స్తోత్రం తండ్రి. నీతి న్యాయములు జరిగించువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఉన్నత స్థలములలో నివసించువాడా నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రము. అయా నీకు వందనాలు. అల్ఫా ఒమేగా అయిన దేవా నీకు స్తోత్రము తండ్రి. అయా రాజుల రాజానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని దర్శిస్తున్న విధానముకే వందనాలు. మాకిస్తున్న ప్రత్యక్షతను బట్టి వందనాలు. మా మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరము కలిగిన వారిగా మేము మమ్మల్ని మారుస్తున్నందుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. స్తోత్రం 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 చెప్తాం. అందరం కూడా కొద్ది నిమిషాలు అందరం ఏక మనస్సుతో వ్యక్తిగతంగా ఒకరు ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ మనస్సు తొలగిపోవాలి. థ్యాంక్ యూ జీసస్. నూతన మనస్సు కలుగును గాక. ప్రొఫెసై టు యువర్ సెల్ఫ్. ప్రకటించు, కన్ఫెస్ ఇట్. నోరు తెరిచి కన్ఫెస్ చేయి. థ్యాంక్ యూ లార్డ్. నూతన మనస్సు కలుగును గాక. నూతన మనస్సు కలుగును గాక. నూతన మనస్సు కలుగును గాక. నీకు స్తోత్రం. ఈ ద్వంద్వ మనస్సు తొలగించినందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం 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 తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.